సంతోషించి ఆనందించుడే, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని ప్రభు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 5:12 రిజాయిస్ అండ్ బి గ్లాడ్ బికాస్ గ్రేట్ ఈస్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్. మనలకు విరోధంగా మాట్లాడేవారు ఉన్నప్పుడు, మన కుటుంబాల్లో గాని ఎక్కడైనా మీకు నెగటివ్ గా ఏదైనా ఒక స్వరం గాని ఒక వాయిస్ గాని వినబడుతున్నప్పుడు వెంటనే మీరు ఈ వాక్యాన్ని బట్టి ఆనందించండి. యేసుక్రీస్తుని నమ్మారని, బైబిల్ పట్టుకున్నారని, ప్రార్థన చేస్తున్నారని, దేవుని ఎద్దుకు మీరు వచ్చారని, దేవుని భక్తులు మీరు ఉన్నారని సహించలేక కొందరు నానావిధ దుర్భాషలు ఆడొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? నా నామం నిమిత్తము, అంటే ప్రభు యొక్క నామం నిమిత్తం జనులు జనులు అంటే మనుషులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు మీరు చేయని దాన్ని చేశారని, మీరు అనని మాటను అన్నారని, మీరు పలకని మాటను పలికారని, ఇటువంటి పనులు చేస్తుంటారు కొంతమంది. పలుకున్నప్పుడు మీరేం చేస్తారంటే మీరు ధన్యులు అన్నాడు. అంటే అలా వారు మనకు విరోధంగా మాట్లాడుతున్నారంటే మనం ధన్యులు అవుతున్నాం. అటువంటి సమయంలో సంతోషించండి, ఆనందించండి, దేవుని ఘనపరచండి, మహిమపరచండి. కానీ దిగులుగా కూర్చోవద్దు. ప్రభు నిన్ను నమ్ముకుంటే చూడు ప్రభు ఏమంటున్నారు, వారికి మేలు కొరకు ప్రార్థిస్తూ, వారి క్షేమ కొరకు ప్రార్థిస్తే వారిని మమ్మల్ని దూషిస్తున్నారే అని చెప్పి మీరు బాధపడకూడదు, గాని ప్రభు స్తుతించాలి. అలా చేసిన భక్తులకే పరలోకమందు ఫలం అధికమవుతుంది. మనలో కూడా చాలా మంది అంటుంటారు, మనల్ని ఏమన్నా క్రైస్తవులు లేదని అంటే మనం ఊరుకునేది లేదు బ్రదర్, తిరగబడదాం, వాళ్ళ మీదకి వెళ్దామని. కానీ ఈ ఫలాన్ని పోగొట్టుకుంటాం. వారు మనం దూషించినప్పుడు, ప్రభా నిన్ను బట్టి నన్ను దూషిస్తున్నా, నీ నామ నిమిత్తం నన్ను దూషిస్తున్నారు, హింసిస్తున్నారు గనుక నువ్వు ఆనందించమని ఆనందిస్తున్నాను ప్రభా అని. రెండవదిగా దేవుని కోసం సమస్తము త్యాగం చేసినప్పుడు, అనగా మనం సమర్పించుకుని దేవుని సేవకు వచ్చినప్పుడు ఎన్నో విధాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దీవించిందంతా కూడా దేవుని సేవకే వాడదాం, దేవుని పరిచర్యకు వాడదాం. అయితే కొన్నిసార్లు ఇబ్బందులు కూడా రావచ్చు. నా నామం అంటే యేసు ప్రభు వారి యొక్క నామం నిమిత్తం మీరు ప్రభుని నమ్ముకున్నప్పుడు, అన్నదమ్ములు మిమ్మల్ని కాదంటే భయపడవద్దు. అక్కజనేళ్ళు అసలు నువ్వు మా బంధువే కాదంటే భయపడవద్దు. తండ్రి అయినను తల్లి అయినను మా ఇంట పుట్టలేదు అని చెప్పి మిమ్మల్ని అన్నా మీరు భయపడవద్దు. భూములను మీకు ఇవ్వము, ఆస్తి ఇవ్వమని చెప్పి బయటికి నెట్టివేస్తున్న ఆ విషయంలో భయపడవద్దు, కృంగిపోవద్దు. ఇండ్లనైనను నీకు విడిచిపెట్టే విధంగా వారు చేసి, వారు ఇల్లు కూడా తీసుకోకుండా, ఇంట్లో ఆస్తి కూడా ఇవ్వకుండా నేను ఇబ్బంది పెడుతున్నారేమో, దానికి కూడా దిగులు పడవద్దు. ప్రార్థిస్తూ ఉండు, వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండు. ప్రతి వాడును అంటే ఆ విధంగా పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా 100% అంటే 100% గాడ్ విల్ బ్లెస్. ఇదియుగాక నిత్య జీవము స్వతంత్రించుకుంటాం, నిత్య జీవాన్ని కూడా ఇస్తాడు. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా నా సిలువనెత్తుకొని నిన్ను వెంబడించే కృప నాకు దయచే ప్రభా. నన్ను నేను ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించే కృప నాకు ఇమ్మని వారు మీ చేతిని పైకెత్తగలరా? ప్రార్థన చేద్దాం. నిందలు చూసి భయపడొద్దు, అవమానాలు చూసి భయపడకండి. 100 ఫలమిచ్చే దేవుని వైపు చూడండి, ఆయన మీకు 100 ఫలం దయచేస్తే. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. ఫాదర్ వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ప్రజలు 100 దీవించబట్టుకు సహాయం చేయండి. అవమానాలు, నిందలు, హింసలను చూసి భయపడకుండా, ఆందోళన పడకుండా, చింతపడకుండా, ఎవరు ఏమన్నా ప్రభా, నలుగురు ఏమనుకున్నా సత్యం కొరకు నిలబడే కృప దయచేయండి. సత్యమే మమ్మల్ని నడిపిస్తుందని, ఆ సత్యం నీవై ఉన్నావని, మార్గం, సత్యం, జీవం యేసు ప్రభువేనని తెలుసుకుని సత్యమైన క్రీస్తులో కొనసాగే కృప దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.